హలో ఫ్రెండ్స్, డిసెంబర్ నెలలో జరిగిన ఎలక్ట్రిక్ టూ వీలర్ సేల్స్ గురించి మనం రీసెంట్ గానే తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియోలో మనము ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. అయితే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ కూడా ఇయర్లీ వైజ్ చాలా మంచి గ్రోత్ తీసుకొచ్చినాయి. కాకపోతే డిసెంబర్ నెలలో డ్రాప్ అన్ని కంపెనీస్ కి రావడం జరిగింది. యథావిధిగా టూ వీలర్ ఏ విధంగా అయితే అన్ని డ్రాప్ అయినాయో త్రీ వీలర్ లో కూడా అన్ని కంపెనీస్ సేల్స్ డ్రాప్ అయినాయి. కాకపోతే L5 ఆటో రిక్షా కేటగిరీలోనే అన్ని సేల్స్ డ్రాప్ అయినాయి. ఈ రిక్షా కేటగిరీలో మంచి గ్రోత్ రావడం జరిగింది. అయితే నవంబర్ నెలలో చూసుకున్నట్లయితే ఈ రిక్షా కేటగిరీ కొంచెం డ్రాప్ కనిపించిండే. L5 ఆటో రిక్షా కొంచెం మంచి గ్రోత్ తీసుకొచ్చిండే. కానీ ఈసారి మొత్తం రివర్స్ అయిపోయింది ఈ గేమ్. మరి డిసెంబర్ నెలలో జరిగిన టోటల్ సేల్స్ లో ఏ కంపెనీ ఎన్ని సేల్స్ చేసింది, అదే విధంగా నవంబర్ తో పోల్చుకుంటే డిసెంబర్ నెలలో ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవీస్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు రెగ్యులర్ గా అందుతుంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా. అయితే ఫ్రెండ్స్, మంత్లీ సేల్స్ చూసే ముందు మనం ఇయర్లీ సేల్స్ ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే 2024 కంప్లీట్ అయిపోయింది కదా. మరి 2024లో ఎంత సేల్స్ జరిగింది, ఎంత గ్రోత్ వచ్చిందో చూసుకున్నట్లయితే 2024 క్యాలెండర్ ఇయర్ సంవత్సరం అంటే 12 నెలలు జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన సేల్స్ పరంగా 6,91,011 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు అంతకుముందు ఇయర్ అంటే 2023 చూసుకున్నట్లయితే 5,83,697 యూనిట్లు అమ్ముడుపోయిండే. అంటే 2024లో 18% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ లభించింది. పర్సెంటేజ్ ఇయర్ వైజ్ అయితే చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. కాకపోతే డిసెంబర్ నెలలో సేల్స్ తగ్గిపోయాయి. ఇక డిసెంబర్ నెలలో జరిగిన సేల్స్ చూసుకున్నట్లయితే 59,430 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరి నవంబర్ నెలలో 63,431 యూనిట్ అమ్ముడుపోయాయి. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4,001 యూనిట్ తక్కువగా అమ్ముడుపోయింది. మరి ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 6% డ్రాప్ రావడం జరిగింది. మరి ఈ డిసెంబర్ నెలలో జరిగిన టోటల్ సేల్స్ లో కేటగిరీ వైజ్ డివైడ్ చేసి సేల్స్ చూసినట్లయితే ముందుగా ఈ రిక్షా గురించి మాట్లాడదాం. ఈ రిక్షా ప్యాసింజర్ సెగ్మెంట్ లో 40,841 యూనిట్ అమ్ముడుపోయాయి. మరియు ఈ రిక్షా కార్గో సెగ్మెంట్ లో 5,826 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక L5 ఆటో రిక్షా కేటగిరీ చూసుకున్నట్లయితే ప్యాసింజర్ సెగ్మెంట్ లో 10,634 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరి కార్గో సెగ్మెంట్ లో 2,129 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక నవంబర్ తో కంపారిజన్ చేసి గ్రోత్ చూసుకున్నట్లయితే L5 ప్యాసింజర్ సెగ్మెంట్ లో మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 30% డ్రాప్ రావడం జరిగింది. మరియు కార్గో సెగ్మెంట్ లో 5% డ్రాప్ రావడం జరిగింది. ఈ రిక్షాలో మాత్రం పాజిటివ్ ఉంది, గ్రోత్ లభించింది. పోయిన నెలతో చూస్తే ఈసారి మొత్తం రివర్స్ అయిపోయింది కదా. అయితే డిసెంబర్ నెలలో జరిగిన టోటల్ L5 ఆటో రిక్షాలో టాప్ 6 ప్యాసింజర్ మరియు కార్గో గురించి చూసుకున్నట్లయితే ముందుగా మనం ప్యాసింజర్ సెగ్మెంట్ లో చూసుకుందాము. అయితే 6వ స్థానం నుంచి స్టార్ట్ చేద్దాం. మరి 6th ప్లేస్ లో వస్తుంది ఒమేగా సఖీ మొబిలిటీ. ఒమేగా సఖీ మొబిలిటీ లాస్ట్ మంత్ 5th నంబర్ పైన ఉండే. కాకపోతే ఈసారి దాని సేల్స్ డ్రాప్ అయ్యి 6th నంబర్ కి వచ్చేసింది. మరి సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 104 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు నవంబర్ నెలలో 317 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 213 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 67% డ్రాప్ రావడం జరిగింది. అయితే లాస్ట్ మంత్ ఒమేగా సఖీ మొబిలిటీకి 200% గ్రోత్ లభించిండే. ఈసారి మైనస్ లకి వెళ్ళిపోయింది. ఎంత పైనకి వెళ్ళిందో అంత కిందికి వచ్చింది. ఇక 5th పొజిషన్ చూసుకున్నట్లయితే అతుల్ గ్రీన్ టెక్ వస్తుంది. అతుల్ డిసెంబర్ నెలలో 110 యూనిట్లు అమ్మింది. మరియు నవంబర్ నెలలో 111 యూనిట్లు అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1 యూనిట్ మాత్రం తక్కువగా అమ్మడం జరిగింది. దీని పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 0.9% డ్రాప్ రావడం జరిగింది. అంటే 1 యూనిట్ ని మాత్రమే తక్కువగా అమ్మింది. ఇక మిగతా ఆటో రిక్షాలతో కంపారిజన్ చేస్తే దీనిదే తక్కువ సేల్స్ డ్రాప్ అయ్యాయి. మిగతా అన్ని దీనికన్నా ఎక్కువనే ఉన్నాయి. లాస్ట్ మంత్ ఇది 6th నంబర్ పైన ఉండే, ఈసారి 5th నంబర్ కి వచ్చేసింది. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది TI క్లీన్ మొబిలిటీ అంటే మంత్రా డిసెంబర్ నెలలో 449 యూనిట్లు అమ్మింది. మరియు నవంబర్ నెలలో 704 యూనిట్లు అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 255 యూనిట్లు తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 36% డ్రాప్ రావడం జరిగింది. అయితే TI క్లీన్ మొబిలిటీ వచ్చేసి లాస్ట్ మంత్ కూడా సేమ్ పొజిషన్ లో ఉండే, 4th నంబర్ మిన్నే ఉండే. ఈసారి కూడా 4th నంబర్ మిన్నే ఉంది. కాకపోతే ఇండివిజువల్ గా సేల్స్ కొంచెం డ్రాప్ అయినాయి. ఇక దీని తర్వాత 3వ స్థానంలో వస్తుంది రెగ్యులర్ గా వచ్చినట్లే పియాజో ప్రతిసారి 3వ ప్లేస్ లోనే ఉంటది ప్యాసింజర్ లో. అయితే డిసెంబర్ నెల సేల్స్ చూసుకున్నట్లయితే 1236 యూనిట్లు అమ్మింది. మరియు నవంబర్ నెలలో 2273 యూనిట్లు అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1037 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 45% డ్రాప్ రావడం జరిగింది పియాజోకి. ఇక దీని తర్వాత 2వ స్థానంలో వస్తుంది బజాజ్ డిసెంబర్ నెలలో 3871 యూనిట్ అమ్మింది. మరియు నవంబర్ నెలలో 5449 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1578 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 29%
డ్రాప్ రావడం జరిగింది. అయితే లాస్ట్ మంత్ అన్ని కంపెనీస్ పాజిటివ్ లో ఉంటే కార్గో సెగ్మెంట్ లో బజాజ్ మాత్రం లాస్ట్ మంత్ కూడా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 5% డ్రాప్ చూసింది. మరి ఈసారి ఎక్కువైంది ఆ డ్రాప్. అయితే ఇక నంబర్ 1 చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా వచ్చే విధంగానే మహేంద్ర ఈసారి కూడా నంబర్ 1 పొజిషన్ లోనే ఉంది. సేల్స్ చూసుకున్నట్లయితే 4281 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరి నవంబర్ నెలలో 5800 అమ్ముడుపోయింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 1519 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 26% డ్రాప్ రావడం జరిగింది. అంటే నంబర్ 1 పొజిషన్ నుంచి నంబర్ 6 టాప్ 6 కంపెనీస్ కూడా సేల్స్ లూజ్ అయ్యాయి. కాకపోతే ఎవరు తక్కువ లూజ్ అయ్యారు అనేది మ్యాటర్ ఇక్కడ. ఇది ప్యాసింజర్ సెగ్మెంట్ కథ. ఇక కార్గో సెగ్మెంట్ చూసుకున్నట్లయితే 6వ స్థానంలో వస్తుంది గ్రీన్ ఇవాల్వ్. అంటే ఈ కంపెనీ గ్రెవోల్ బ్రాండ్ నేమ్ తో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అమ్ముతుంది. అయితే వీళ్ళ దగ్గర ప్రస్తుతం కార్గో ఆటో రిక్షాలే ఉన్నాయి. అది ప్యాసింజర్లకు ఇంకా రాలేదు. అయితే ఉన్న 1-2 ఆటో రిక్షాలతో చాలా మంచి సేల్ చేస్తుంది. డిసెంబర్ లో సేల్స్ చూసుకున్నట్లయితే 20 యూనిట్స్ అమ్మడం జరిగింది. మరి నవంబర్ లో కూడా 20 యూనిట్స్ అమ్మిండే. అంటే మైనస్ లో పోలేదు, ప్లస్ లో పోలేదు. సేమ్ పర్సెంటేజ్ పరంగా దీని గ్రోత్ లభించింది. ఇక దీని తర్వాత 5వ స్థానంలో వస్తుంది పియాజో నంబర్ 4 తో ఉండే లాస్ట్ మంత్. అంతకుమున్న ముందు నంబర్ 3 లో ఉండే. ప్రతి నెల ఒక్కొక్క స్టెప్ డ్రాప్ అయితేనే ఉంది. మధ్యలో కంబ్యాక్ అయ్యిండే మళ్ళీ. కాకపోతే ఈసారి మళ్ళీ 5th నెంబర్ వెళ్ళిపోయింది. ఒకవేళ సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 122 యూనిట్లు అమ్మడం జరిగింది. నవంబర్ నెలలో 191 యూనిట్ ని అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 69 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 36% డ్రాప్ రావడం జరిగింది. ఇక దీని తర్వాత 4వ స్థానంలో వస్తుంది ఏలర్ మోటార్ లాస్ట్ మంత్ 3rd ప్లేస్ లో ఉండే. ఈసారి మళ్ళీ డ్రాప్ అయింది. అయితే ఒకవేళ ఏలర్ మోటార్ యొక్క డిసెంబర్ సేల్స్ చూసినట్లయితే 216 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు నవంబర్ నెలలో 258 యూనిట్లను అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 42 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 16% డ్రాప్ రావడం జరిగింది ఏలర్ మోటార్ కి డిసెంబర్ నెలలో. ఇక దీని తర్వాత ఒమేగా సఖి మొబిలిటీ 3వ స్థానంలో వస్తుంది. ఒమేగా సఖి మొబిలిటీ లాస్ట్ మంత్ 5th ప్లేస్ లో ఉండే. కాకపోతే ఈసారి పాజిటివ్ లో ఉంది. ఈ మంత్ ఏమో అందరూ నెగటివ్ లో అవుతుంటే ఒమేగా సఖి మొబిలిటీ మాత్రం కార్గో సెగ్మెంట్ లో పాజిటివ్ లో ఉంది. ఒకవేళ సేల్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ నెలలో 281 యూనిట్లు అమ్మింది. మరియు నవంబర్ నెలలో 162 యూనిట్లను మాత్రం అమ్మిండే. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 119 యూనిట్లను ఎక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా 73% మంత్ ఆన్ మంత్ గ్రోత్ లభించింది ఒమేగా సఖి మొబిలిటీకి. అందరు నెగటివ్ లో ఉన్నారు. కాకపోతే ఒమేగా సఖి మాత్రం పాజిటివ్ లో ఉంది, ఎంజాయ్ చేస్తుంది. ఇక దీని తర్వాత 2వ స్థానంలో వస్తుంది బజాజ్. లాస్ట్ మంత్ బజాజ్ నంబర్ 1 ప్లేస్ లో ఉండే కార్గో సెగ్మెంట్ లో. కాకపోతే ఈసారి మళ్ళీ సేమ్ పొజిషన్, అంటే డ్రాప్ అయింది సెకండ్ కి. ఇక సేల్స్ చూసినట్లయితే 368 యూనిట్లను డిసెంబర్ నెలలో అమ్మడం జరిగింది. మరి నవంబర్ నెలలో 682 యూనిట్లను అమ్మిండే. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 314 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. దీని పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 46% డ్రాప్ రావడం జరిగింది. అంటే దాదాపుగా 50% డ్రాప్ అయిన సేల్స్. ఇక నంబర్ 1 పొజిషన్ లో అయితే రెగ్యులర్ గా ఎవరైతే ఉన్నారో మహేంద్ర, వాళ్ళు మళ్ళీ పొజిషన్ కి వచ్చేసారు, సేమ్ పొజిషన్ కి. అయితే ఉన్న పొజిషన్ ని పొడగొట్టడానికి బజాజ్ ట్రై చేస్తుంటే ఉన్న పొజిషన్ ని కాపాడుకోవడానికి మహేంద్ర ట్రై చేస్తుంది అన్నట్లు ఉంది. ఇక సేల్స్ చూసినట్లయితే మహేంద్ర డిసెంబర్ నెలలో 435 యూనిట్లను అమ్మడం జరిగింది. మరియు నవంబర్ నెలలో 521 యూనిట్ ని అమ్మింది. ఇక డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 86 యూనిట్లను తక్కువగా అమ్మడం జరిగింది. ఈ డిఫరెన్స్ పరంగా మంత్ ఆన్ మంత్ గ్రోత్ లో 16% డ్రాప్ రావడం జరిగింది మహేంద్రకి కూడా. అంటే ప్యాసింజర్ సెగ్మెంట్ లో టాప్ 1 to టాప్ 6 డ్రాప్ చేసుకున్నాయి సేల్స్. అదే విధంగా కార్గో సెగ్మెంట్ లో కూడా టాప్ 1 to టాప్ 6 డ్రాప్ చేసుకున్నాయి. కాకపోతే ఒక్క కంపెనీ, ఒమేగా సఖి మొబిలిటీ మాత్రం పాజిటివ్ లో ఉంది కార్గో సెగ్మెంట్ లో. అంతే, మిగతా మొత్తం 3 వీలర్ సెగ్మెంట్ సేల్స్ మొత్తం డ్రాప్ అయింది. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ పరంగా గ్రోత్ ఏ కంపెనీకి కూడా అంతగా లభించలేదు ప్యాసింజర్ సెగ్మెంట్ లో. కాకపోతే అతుల్ గ్రీన్ టెక్ మాత్రం ఒక్క యూనిట్ ని తక్కువగా అమ్మి అన్నిటికన్నా కొంచెం తక్కువనే సేల్స్ లాస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక కార్గో సెగ్మెంట్ లో వచ్చేసరికి ఒమేగా సఖి మొబిలిటీ పాజిటివ్ లో ఉంది 73% తో. అదే విధంగా ఓవరాల్ పర్సెంటేజ్ పరంగా డిక్లైన్ చూసుకున్నట్టయితే దాదాపుగా అన్ని కంపెనీస్ కూడా డిక్లైన్ అయిపోయినాయి. కాకపోతే ఎవరు ఎక్కువ లాస్ అయిందంటే ఒమేగా సఖి మొబిలిటీ ఎక్కువ లాస్ అయింది ప్యాసింజర్ సెగ్మెంట్ లో. అదే విధంగా కార్గో సెగ్మెంట్ లో పియాజో ఆటో ఎక్కువ లాస్ అయింది. అయితే ఇవి డిసెంబర్ నెలలో జరిగిన టోటల్ ఎలక్ట్రిక్ 3 వీలర్ యొక్క సేల్స్ బ్రేక్ డౌన్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.